ప్రధానమైన కారణం ఏంటంటే హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. హ్మ్. సో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల ప్రాబ్లం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఈ హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షనే వాళ్ళకి చాలా రోజులు ఉండి గ్యాస్ట్రిక్ అల్సర్గా కాజ్ చేస్తుంది. హ్మ్. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఎక్కువ కాలం ఉండడం వల్ల అది క్యాన్సర్గా మారే అవకాశం ఉండొచ్చు. హ్మ్. కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ అసలు సిమ్టమ్స్ని చూపించదు. సో చూపించకుండా ఉండి దాన్ని క్రానిక్ యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ అంటాం. సో అది దీర్ఘకాలికంగా వాపు క్రియేట్ చేయడం వల్ల అది క్యాన్సర్గా మారచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కాకుండా స్మోక్డ్ ఫుడ్స్ అని, హై నైట్రేట్ ఫుడ్ అని, లేకపోతే హై సాల్టెడ్ ఫిష్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి తినడం వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో ఇవన్నిట్లోనూ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందనుకోండి, వీళ్ళకి కడుపులో ఫుడ్ తిన్నాక మంట వస్తూ ఉంటుంది. హ్మ్. సో అందుకని వీళ్ళు ఫుడ్ తినడానికి భయపడుతూ ఉంటారు. ఆ ఫుడ్ తిన్న వెంటనే ఆ కడుపులో మంట, కడుపు నొప్పి రావడం తీవ్రంగా ఉండడం వల్ల వీళ్ళు ఫుడ్ తీసుకోవాలంటే భయపడతారు. హ్మ్. సో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల సన్నగా అయిపోతూ ఉంటారు. సో కొంతమందిలో ఏమవుతుంది, ఆ వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ వామిటింగ్స్ కూడా ఎక్కువ ఎలా అంటే రాత్రి ఫుడ్ ఏదైతే తిన్నారో అది మార్నింగ్ వీళ్ళు వామిటింగ్ రావడము, ఆ ఫుడ్డే ఎక్కువగా ఉండడము, ఫౌల్ స్మెల్లింగ్ అంటాం.